అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలని వైకాపా ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి అధికార పక్ష సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సినిమాల్లో నటించిన విధంగా అసెంబ్లీలో ప్రవర్తించరాదని గోరంట్ల వ్యాఖ్యానించారు. రోజా గారు సినిమాల్లో అప్పుడప్పుడు విలన్ వేషాలు వేయడం చూసాం. ఆ విలన్ వేషం ఎలా ఉంటుందో ఇక్కడ చూపించారు. ఇందాక ఫ్రాక్షన్ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే సభ్యురాలను కూడా ఎలా తయారు చేస్తారో ఇవాళ ఇక్కడ చూసాం. ఆమె భాష ఏం మాట్లాడిందో చెప్పాలంటే మొత్తం ఏంటి విలనా? సినిమా టీవీ కాదు, ఈ సినిమా కాదు. బీ కేర్ఫుల్. సొంత ఎస్టేట్ కాదు, వాళ్ళ జాగ్రత్త కాదు రౌడీజం చేయడానికి. గోరంట్ల చేసిన విమర్శలపై రోజా తీవ్రంగా స్పందించారు. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుచ్చయ్య చౌదరి వయసుకు తగ్గట్టు కాకుండా సీనియారిటీని కూడా పక్కన పెట్టి ఒక కళాకారిణి అని కూడా చూడకుండా, తోటి ఎమ్మెల్యేని కూడా చూడకుండా, ఒక మహిళని కూడా చూడకుండా మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. మాలాంటి యాక్టివ్ మెంబర్ల మీద ఏదో ఒక రకంగా బురద జల్లో హౌస్లో వాళ్ళ పనులు చేసుకోవాలనుకోవటం దిగజారుడు రాజకీయాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇలాంటి పరిస్థితులను తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా పాయింట్ వద్ద వ్యాఖ్యానించారు. వాళ్ళ శాసనసభ్యురాలని రెచ్చగొట్టి పోడియం దగ్గరకు పంపించడం, అధికార పక్ష మంత్రుల్ని ఎమ్మెల్యేని దూషించడం జరుగుతూ ఉంది. సినిమాల్లో విలన్ వేసిన నాకే భయం వేసింది. ఇంత సీనియర్ శాసనసభ్యుడిని, 5వ శాసనసభ్యుడిని నేను చెప్పించుకున్న పరిస్థితి లేని తమ్ముళ్ళు. 32 సంవత్సరాలుగా 5వ శాసనసభ్యుడిగా ఏనాడు వేలెత్తి చూపించుకోలా. సభ తిరిగి ప్రారంభమయ్యాక ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. సభ తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. శాసన సభ్యులు మాట్లాడే మాటలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే. చనిపోయిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్న దిగజారుడు మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. స్పీకర్ ఎత్తుటే రోజాను గోరంట్ల అవహేళనగా మాట్లాడారని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. బుచ్చయ్య చౌదరితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. తోటి మహిళా శాసనసభ్యురాల్ని బుచ్చయ్య చౌదరి గారు అవహేళనగా మాట్లాడితే నిజంగా దాన్ని మనం అంతా ఈ శాసనసభలో చూస్తూ ఊరుకుంటే నిజంగా మనం శాసనసభ్యులుగా ఉండడానికి అర్హత కలిగిన వ్యక్తులం అవునా కాదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అధ్యక్ష, సభలో రోజా అమర్యాదకరంగా మాట్లాడుతున్నారని మంత్రి పీతల సుజాత అన్నారు. రోజాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కాదు అధ్యక్ష, ఎప్పుడైతే మనం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశామో ఆ నెక్స్ట్ డే నుంచి ఆమె యొక్క వ్యవహార శైలి, భాష చూస్తే అధ్యక్ష మహిళలందరూ కూడా తలదించుకునేలా ఉంది. అధ్యక్ష, సభలో ఎవరు ఎలా వ్యవహరించింది రికార్డులో ఉంటుందని, దానిని పరిశీలించి ఎవరిపై క్రమశిక్షణ చర్యలుంటాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల స్పష్టం చేశారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరెట్లా బిహేవ్ చేశారంటే మన రికార్డులో ఉంటుంది. ఆ రికార్డులో ఉంటుంది. అయితే ఆ రికార్డులో ఉన్నది హౌస్ జరుగుతున్నప్పుడు రికార్డులో ఉంటుంది. హౌస్ అయిపోయిన తర్వాత అడ్జాయిన్ చేసిన తర్వాత మేమందరూ కూడా బయటపోయిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయనేటువంటిది మాకు కూడా చెప్పారు. అవన్నీ కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. అన్నీ చూసిన తర్వాత మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. సభలో ఎవరు అమర్యాదకరంగా మాట్లాడినా తప్పేనన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు గందరగోళం మధ్య సరిగా మాటలు వినపడలేదన్నారు. రికార్డులు పరిశీలించి ఎవరిది తప్పుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.